తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మత్స్యకార కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చి వాళ్లకు భరోసా ఇవ్వనున్నారు. బోట్ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పనున్నారు. ఇదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. తాడేపల్లి నుంచి విశాఖ చేరుకున్న అనంతరం జబ్బర్పేటలోని మత్స్యకారుల నివాసాలకు నేరుగా వెళ్తారాయన. బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు వైఎస్ జగన్. అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డ కారి చిన్నాను పరామర్శించి ఆ దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన వైఎస్ జగన్ మత్స్యకారుల కుటుంబాలను కలవాలని, వాళ్లకు అండగా నిలబడాలని ఉత్తరాంధ్ర పార్టీ నేతలను ఆదేశించారు. అధినేత ఆదేశాలతో కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కేకే రాజు, వరదు కళ్యాణి, మధ్య శ్రీనితో పాటుగా ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు బాధిత మత్స్యకార కుటుంబాలని పరామర్శించారు. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్ ఆ కుటుంబాలను పరామర్శించబోతున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, చెప్పండి, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన ఉందిగా మనం షెడ్యూల్ చూస్తున్నాం. ఎప్పట్లోగా ఆయన విశాఖ చేరుకుంటారు? అనంతరం ఏంటి కార్యక్రమం? అప్డేట్ చెప్పండి. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు రానున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. వాళ్ళను వాదార్చి వాళ్ళకి ధైర్యాన్ని కూడా చెప్పనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పార్టీ నేతలను కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించడమే కాకుండా స్వయంగా వెళ్ళి వారినందరినీ కూడా పరామర్శించాలని కూడా చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరైతే ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడో కారే చిన్నాను ఇప్పటికే ఆయన ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించడంతో పాటు ఆ ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టింది, పరిహారం ఏ విధంగా అందింది, వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి, మొత్తం అన్ని విషయాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకుని ఉన్నారు. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న మత్స్యకార నాయకులు ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా ఉంటూనే వచ్చారు. ఈరోజు స్వయంగా ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ప్రమాదం జరిగిన బాధిత కుటుంబాలను వచ్చి ఆయన పరామర్శించబోతున్నారు. ఆయన పర్యటన ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఈ విషయం జరిగిన వెంటనే మా నాయకులందరూ మా అధినాయకుడికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఎక్కడ ఏమైంది అనే వివరాలన్నీ కనుక్కొని ఏం చేస్తే బాగుంటుందని చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఆరుగురిని కూడా కలవడానికి ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికి వెళ్తేనే బాగుంటుంది, ఇంట్లోనే మనం కలిస్తే బాగుంటుంది, వాళ్ళకి మనం ఆదర్శిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఇలాగే జరిగిన పరిణామాలు ఉంటే వెంటనే తక్షణమే 24 గంటల్లో వాళ్ళకి కొనుక్కోవడానికి, బోట్లు కొనుక్కోవడానికి 17 లక్షల నుండి 37 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం ఆ బోట్లన్నిటికీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ కూడా వచ్చి ఇది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా దీని మీద నిర్ణయం తీసుకోకుండా చాలా దారుణం. మత్స్యకారుల జీవితాలు అంటే వాళ్ళకి ఎంతో ఆశ్రమాషిగా ఉన్నట్టున్నాయి. 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు ఆల్టర్నేట్ మరొక ఇది కూడా లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని మా నాయకులు ఇప్పటికే హెచ్చరించారు. ఇలా చేస్తే పద్ధతి కాదని కూడా ఆయన వచ్చి మాకు భరోసా ఇచ్చి నేను ఉన్నాను, మీకెందుకు, నేను చేస్తాను, మీ కుటుంబాలందరినీ కూడా సహకరిస్తాను, మీ బోట్లు కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మాకు మనోధైర్యం ఇవ్వడానికి ఈరోజు మా దగ్గర రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సార్, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ విధంగా చూడవచ్చు? బాధితులంతా కూడా కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కును కోల్పోయి తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు పూర్తిగా అందలేదని చెప్తున్నారు. అలాగే మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కానీ ఆయన ఓదార్పు కానీ మత్స్యకారులకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా గాలింపు చర్యలు చేపట్టడం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. అంటే కనీసం మత్స్యకారులు మనుషులుగా కూడా చూసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ తాలూకా కష్టాలు అన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఆర్తనాదాలు, ఆ పిల్లలు, చంటి పిల్లలతో మహిళలు ఏడుపులు అన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఆ ఏడుపులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కన్నీళ్ళు వస్తుంటే ఆయన కూడా చెలించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యో ఏంటి ప్రభుత్వం, మంచి చేయవలసిన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, వీళ్ళ పక్షాన
పేదల పక్షాన్ని నిలబడాలి కదా ప్రభుత్వం అని చెప్పి ఆయన ఆలోచించారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఆయన బోటు ప్రమాదం జరిగేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు, మనమే కదా వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి ప్రమాదం జరిగిన వెంటనే 48 గంటల్లోనే దాదాపుగా 7,11,00,000 రూపాయలతో పాటు ఆ వేటకు వెళ్ళే మత్స్యకారులు కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇమీడియట్గా ఇచ్చినటువంటి చరిత్ర ఆయన దృష్టిలోని ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మనం తప్ప ఎవరు ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వం ఏదైనా చేస్తుందని చెప్పి వెయిట్ చేశారు. కానీ ప్రభుత్వం కూడా అరకొరగా సాయం చేసి కనీసం గాలింపు చర్యలు చేపట్టకుండా మత్స్యకారుల తాలూకు మృతదేహాలు నిజంగా గల్లంతైన వారు ఉన్నారా లేరా, వాళ్ళ తాలూకు బాధలు ఏంటి, ఆ మహిళలు అంత రోధిస్తున్నారే, వాళ్ళ కోసమైనా సరే ప్రభుత్వం చర్యలు చేయాలి. కోస్ట్ గార్డ్తోనో నేవీతోనో రెస్క్యూ ఆపరేషన్ చేయాలి, సెర్చ్ ఆపరేషన్ జరగాలి. జరిగిన తర్వాత కనీసం వాళ్ళు చెప్పినటువంటి 72 గంటలు పూర్తయిన తర్వాత ఒక నివేదిక రూపొందించి మేము ప్రయత్నం చేశాము అని చెప్పి అదనంగా ఒక 2-3 రోజులు చేస్తుంటే కనుక ఈ ప్రభుత్వం మత్స్యకారుల కోసం వెతికిందని చెప్పి ఆలోచన ఉండేది. కానీ అటువంటిది ఏమీ లేకుండా ప్రభుత్వం మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు, పేదలంటే పట్టట్లేదు. పేదల పక్షాన మనం నిలబడకపోతే వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి హాస్పిటల్ అప్పటికే ఒకడు బ్రతికి బట్టకట్టాడు. ఆ ప్రమాదంలోని ఆ మృత్యుంజయుడు కారు చిన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ఆ చిన్నాన్ని కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకులందరినీ పంపించి చిన్నాకి మీరు ముందు ధైర్యం చెప్పండి, అవకాశం ఉంటే నాతో కూడా చిన్నతో మాట్లాడి చిన్నాకి ఒక పేద మత్స్యకాడికి ఇచ్చిన మాట ప్రకారం చిన్న నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం అంటే ఏంటో చూపిస్తాను చిన్న, మీరు ధైర్యంగా ఉండండి, మీ దగ్గరికి నేను వస్తున్నాను చిన్న అని చెప్పేసి ఆయన ఇచ్చారు. మాట ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు వస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చేసిన సహాయక చర్యలు కానీ లేదంటే ఈ మత్స్యకారులు గల్లంత అయినప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అండి. అంటే ఆది నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల మీద పాకిస్తాన్లో చిక్కుకుపోయిన మత్స్యకారులని ఆ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో తక్షణమే ఒక కమిటీ వేసి వాళ్ళు తీసుకొచ్చి మనిషికి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఏ రోజు కూడా ఒక సీఎం క్యాబిన్లో కూర్చోబెట్టి మత్స్యకారుని మాట్లాడే దుస్థితి ఎవరిది లేదండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మా మత్స్యకారుల మీద అమితమైన ప్రేమ అభిమానం ఉంది. అలాగే ఈరోజు చూసుకుంటే ఒక్కొక్క కుటుంబంలో 5 చనిపోయారు. అరే ఇన్ని రోజులు అవుతుంది, మత్స్యశాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి? అంటే మా మత్స్యకారులు అంటే మీకు అంత చిన్న చూపు, మీకు ఓట్లు కావాలి, మా నుంచి అన్నీ కావాలి. ఆ రోజు ఎలక్షన్ రోజు మటుకు పవన్ కళ్యాణ్ గారు బోట్లు ఎక్కిపోతారు, నా మత్స్యకారు బిడ్డలు నా మత్స్యకారు తమ్ముళ్ళు అని అంటారు. ఈరోజు ఆరుగురు చనిపోయి అరే ఒక 1 అవర్లో ఇంటికి వస్తామని చెప్పిన ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైతే చెప్పారో మరి రెస్క్యూ టీం కానీ నావీలో కోస్ట్ గార్డ్ కానీ తీసుకుంటే తప్పకుండా బతుకునండి. ఈ సంఘటన జరిగి 1 వారం రోజుల్లో ఒడిశాలో జరిగింది, ఎవరు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి లేదు. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా మత్స్యకారుల పట్ల మత్స్యకారులకు ఏ ఇబ్బంది కలిగినా వాళ్ళని ఆదుకోవడంలోనే ముందుంటారని మత్స్యకారులు చెప్తున్నారు. గతంలో పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను మన రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ లేదంటే గతంలో బోటు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి 24 గంటల్లో పరిహారం అందించడంలో కానీ ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల పక్షపాతిగానే వ్యవహరిస్తున్నారని, కానీ ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో ఎవరైతే గల్లంతయ్యారో వారిని ఆదుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సహాయక కార్యక్రమాలు సకాలంలో అందించి ఉండేలాగుంటే మత్స్యకారులు 6 కూడా బతికేవారని చెప్తున్నారు. అదే సందర్భంలో మత్స్యకారులు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఖచ్చితంగా మా మత్స్యకారులు ప్రాణాల నుండి బయటపడేవారు, వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వారికి కావాల్సిన అన్ని సహాయక చర్యలను అందించే అభిప్రాయాన్ని అయితే మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. హరి. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.